ఆ ఏరియాలో లైన్ మ్యాన్ రెస్పాన్సిబిలిటీ చేస్తాం. ప్రాబ్లం వచ్చిందంటే లైన్ మ్యాన్ రిమూవ్ చేస్తాం. అవసరమైతే నీ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం ప్రకాష్. అందుకని యు ఆర్ కంట్రోల్ టోటల్. నేను నీవు రెగ్యులర్ జాబ్ అనుకొని నువ్వు ధీమాగా ఉంటే కుదరదు. అందరి చేత పని చేయించాలి. సమ్మర్లో వాటర్ ప్రాబ్లం వస్తే ఒప్పుకోండి. మీలో ఎవరు ఇంటెన్షనల్గా తప్పు చేసినా, ఇంకెవరికైనా జగన్ ప్రవహించున్నా, కావాలని నాకు చెడ్డ పేరు, ప్రభుత్వానికి చెడ్డ పేరు దేవాలని ప్రయత్నం చేస్తే నిన్ను కూడా బాధ్యం చేస్తాను. ఆ ఏరియా లైన్ మ్యాన్ కూడా బాధ్యం చేస్తాం. దిస్ ఈజ్ సీరియస్ అన్నమాట. మీ మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. వాటర్ లైన్ మ్యాన్ ఉంది. మీరు తప్పు చేశారో లేదనేది నాకు తెలియదు, కానీ మీ మీద ఎలిగేషన్ చేస్తున్నారు. లైన్ మ్యాన్ కావాలని చేస్తున్నాడని అంటున్నారు. ఈ సమ్మర్ ఎక్కడ పార్టీకి, మా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు. మా ప్రభుత్వం అంటే మీరు కూడా పార్ట్ ఆఫ్ ది. మనం అందరం హ్యాపీగా ఉండాలి, వాళ్ళు పబ్లిక్ హ్యాపీగా ఉండాలి. మీరు అది చూసుకోండి. కమిషనర్ గారు ఏమన్నా చెప్పు. ఆ వర్గాధికి ఉండాలో పర్ఫార్మెన్స్ చూపించిన వాళ్ళు ఏ ఇదిగా కన్వర్ట్ చేసుకుంటారు. జాబ్లో ఏంటి, డిపెండ్ ఆన్ పర్ఫార్మెన్స్, ప్రమోషన్ ఉంటుంది. మంచి వాళ్ళని పనిచేసే పోస్టులో పెట్టేస్తూ ఉంటారు గవర్నమెంట్లో. కమిషనర్ అయినా, డిఈ అయినా, ఏఈదైనా, ఇంకొకరైనా. అందుకని మీరు కూడా కొత్త రిక్రూట్మెంట్స్ ఆపారు. సచివాలయంలో బెస్ట్ ఉన్నటువంటి వాళ్ళని మంచి ప్లేస్లో తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు కూడా ఆ బెస్ట్, మీరు ఏ పోస్ట్లో ఉన్నా మీ పర్ఫార్మెన్స్ మీద గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నం కూడా చేయండి. చంద్రబాబు గారి గవర్నమెంట్లో ఎంత పని చేస్తే అంత మంచి పేరు వస్తుంది. అది మీకు కూడా అవసరం. అవసరమైనా అవసరం అన్నట్టు చేయాలి.